టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ విలువల్లో టీసీఎస్ రెండో స్థానాన్ని సాధించింది. లెట్స్ వాచ్. బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో భారతీయ కంపెనీలు తమ హవా చాటుకున్నాయా? వీటిలో రెండో స్థానాన్ని టాటా సర్వీసెస్ సాధించాయా? లెట్స్ వాచ్. బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ సంస్థల్లో రెండో స్థానంలో నిలిచింది దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన జాబితాలో టాప్ 25 ఐటీ కంపెనీలో మరో 5 భారతీయ ఐటీ సంస్థలకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఐటీ దిగ్గజం యాక్సెంచర్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి 3 స్థానాల్లో 2 భారత్కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఏటా కంపెనీల బ్రాండ్ విలువను అంచనా వేసి బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక వెలువడింది. వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోని అత్యంత విలువైన పటిష్టమైన ఐటీ సేవల సంస్థగా యాక్సెంచర్ తన తొలి స్థానాన్ని పదిలం చేసుకుంది. కంపెనీ మొత్తం బ్రాండ్ విలువతో పాటు ఈ విషయంలో కంపెనీల మధ్య అంతరాన్ని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేస్తుంది. మార్కెటింగ్ కోసం పెట్టుబడులు, వినియోగదారుల సంతృప్తి, సిబ్బంది సంతృప్తి, కార్పొరేట్ వర్గాల్లో కీర్తి, భవిష్యత్తు రెవెన్యూ అంచనాలు, బ్రాండ్ పటిష్టత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కంపెనీల బ్రాండ్ విలువను గణిస్తారు. అగ్రశ్రేణి 25 బ్రాండ్ల జాబితాలో విప్రో 7వ, హెచ్సిఎల్ 8వ, టెక్ మహీంద్రా 15వ, ఎల్టీఐ 22వ స్థానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కంపెనీల టాప్ 10 జాబితాలో ఉండడం విశేషం. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ 500 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ బ్రాండ్గా విప్రో నిలిచింది. అన్ని రంగాల్లో కలిపి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 25 కంపెనీల జాబితాలోనూ విప్రో చోటు దక్కించుకుంది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువలో వార్షిక ప్రాతిపదికన 52% వృద్ధి నమోదైంది. ఈ కంపెనీ ర్యాంకు ఏకంగా 56 స్థానాలు ఎగబాకడం విశేషం. వినియోగదారుల హితాన్ని కోరుతూ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు తాము తీసుకుంటున్న దృఢమైన నిర్ణయాలు, చేస్తున్న కృషి ఫలితమే బ్రాండ్ విలువలో వృద్ధి అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ను ప్రకటించిన మరుసటి రోజే కంపెనీ ఘనతలో రెండో అత్యంత విలువైన బ్రాండ్ గుర్తింపు కూడా చేరడం విశేషం. భారత్లో టాప్ సీఈఓగా చంద్రశేఖరన్ నిలిచినట్లు బ్రాండ్ ఫైనాన్స్ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2022 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 250 టాప్ సీఈఓలో మన చంద్రశేఖరన్ స్థానం 25 కావడం విశేషం. గత ఏడాది టీసీఎస్ బ్రాండ్ విలువను $16.8 బిలియన్ అంచనా వేశారు. ఈసారి అది 12.5% కంటే $1.844 బిలియన్ ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన భారత బ్రాండ్గా కూడా టీసీఎస్ నిలిచింది. న్యూయార్క్ సిటీ మ్యారథాన్, లండన్ మ్యారథాన్, టొరంటో మ్యారథాన్, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీమ్ వంటి ప్రతిష్టాత్మక క్రీడా కార్యక్రమాలకు స్పాన్సర్గా ఉండడం ద్వారా ఈ ఘనత సాధించింది. దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత విలువైన తొలి 100 బ్రాండ్లలో ఒక్క టాటా గ్రూప్ మాత్రమే స్థానం దక్కించుకుంది. 2021లో కంపెనీ అంచనాలకు మించి రాణించింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని నమోదిత 20 సంస్థల మార్కెట్ విలువ 70 నమోదిత ప్రభుత్వ రంగ సంస్థల విలువ కంటే ఎక్కువ. అన్ని రంగాల్లో కలిపి చూస్తే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ యాపిల్. దీని బ్రాండ్ విలువ $355 బిలియన్. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్ టిక్ టాక్. దీని విలువ ఏడాది వ్యవధిలో 215% ఎగబాకింది. రంగాల వారీగా చూస్తే టెక్నాలజీ రంగం అత్యంత విలువైంది. తర్వాతి స్థానంలో రిటైల్ నిలిచింది. వ్యాక్సిన్ల తయారీ, కోవిడ్ ఔషధాల తయారీ నేపథ్యంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగంగా ఫార్మా నిలిచింది. మహమ్మారి సంక్షోభ నేపథ్యంలో పర్యాటక రంగం విలువ కోవిడ్ మునుపటి స్థాయి కంటే దిగజారింది. బ్రాండ్ విలువ పరంగా ఇచ్చిన ర్యాంకింగ్లో 2/3వ వంతు కంపెనీలు అమెరికా, చైనాకు చెందినవే. ఈ విషయంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. వీచాట్ ప్రపంచంలోనే అత్యంత దృఢమైన బ్రాండ్గా నిలిచింది. ఈ కంపెనీ వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించింది. ప్రపంచ టాప్ 250 సీఈఓలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తొలి స్థానంలో నిలిచారు. ఫార్మా రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా ఆస్ట్రాజెనెకా నిలిచింది. తర్వాతి స్థానంలో ఫైజర్ ఉంది. అయితే 2020-22 కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్స్లో 6 భారతీయ బ్రాండ్స్ ఉన్నాయి. భారతీయ ఐటీ సేవల బ్రాండ్స్ 2020-22లో సగటున 51% వృద్ధిని సాధించగా అమెరికా బ్రాండ్స్ మాత్రం 7% క్షీణతను నమోదు చేయడం గమనార్హం. ఐబీఎంను టీసీఎస్ వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.
టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 12% పెరిగి $16.8 బిలియన్ నమోదైంది. 2020 నుండి 24% ఎగిసిపడింది. 2022లో ఇన్ఫోసిస్ కూడా ఐబీఎంను వెనక్కి నెట్టి 3వ స్థానానికి ఎగబాకింది. గత ఏడాది 5వ స్థానంలో ఉన్న ఇన్ఫీ ఇప్పుడు 3కు వచ్చింది. 52% వాల్యూ వృద్ధితో $12.8 బిలియన్ చేరుకుంది. 2 ఏళ్లలో 80% వృద్ధి చెందింది. ఐబీఎం $106 బిలియన్ 4వ స్థానంలో నిలిచింది. $16.8 బిలియన్ విలువైన టీసీఎస్ వ్యాపార పనితీరు మెరుగైన భాగస్వామ్యాల ఒప్పందాల ద్వారా 2వ ర్యాంకింగ్ స్థాయికి చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం టీసీఎస్ బ్రాండ్ విలువ గత 12 నెలల్లో $1.844 బిలియన్ పెరిగి $16.786 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులు, ఉద్యోగులు, కస్టమర్ ఈక్విటీ, బలమైన ఆర్థిక పనితీరు కారణమని పేర్కొంది. బ్రాండ్ విలువ వృద్ధి పరంగా భారతీయ ఐటీ సేవల కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్న పోటీని అధిగమించాయి. కోవిడ్-19 మహమ్మారి ద్వారా డిజిటల్ సేవలు అందించే కంపెనీలు భారీగా వృద్ధి చెందాయని ఈ కొత్త నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల అనేక రంగాలు ప్రభావితమైనప్పటికీ ఐటీ సేవలు, సాంకేతిక రంగానికి చెందిన సంస్థలు మాత్రం దూసుకెళ్తున్నాయి. మార్కెట్కి అనుగుణం ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండడం ద్వారా కంపెనీలు, దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. రిమోట్ వర్కింగ్ లేదా వర్క్ ఫ్రం హోమ్ అనే యుగం ఇప్పుడు వ్యాపారంలో సాధారణమైపోయిందని బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. గత 2 ఏళ్లలో ఐటీ సేవలు అత్యంత వేగంగా పుంజుకుంటున్నాయి. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో భారతదేశం పెద్ద పాత్ర పోషించనుంది.